వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి బోర్డ్స్లో సిబిఎస్ఈలో లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఇది కోఆర్డినేట్ జామెట్రిక్ చాప్టర్ సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్. ఇది ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ 2a, a minus 7. Find the values of a if the circle passes through the point 11, minus 9 and has diameter 10 root 2 units. Okay, 10 root 2 units diameter. Given first given condition, given the diameter of circle is 10 root 2. మనకి యాక్చువల్గా సర్కిల్ ఎలా ఉంటుంది, దీన్ని మనం ఏమంటామంటే డయామీటర్. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుంటే ఈ టోటల్ లెంత్ డయామీటర్ అనుకుంటాం. ఈ డయామీటర్ లెంత్ 10 root 2 ఇచ్చాడు. ఓకేనా? ఇలాగే ఈవెన్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 2a, a minus 7. This is the center of the circle. Okay, and passes through the point 11, minus 9. 11, minus 9 అనే పాయింట్ గుండా పాస్ అవుతూ ఉంటే వాట్ the values of a we have to find out here. ఫస్ట్ ఇది సెంటర్ కాబట్టి సెంటర్ నుంచి ఈ పాయింట్ ఉన్న డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ టోటల్ లెంత్ డయామీటర్, ఇది హాఫ్ ఆఫ్ ది డయామీటర్ ఇస్ కాల్డ్ as the radius. Therefore radius is nothing but d by 2, which is 10 root 2 by 20. 2 1s 2 5s cancel అయిపోతే 5 root 2. Therefore radius is nothing but 5 root 2. Radius అంటే మనకు తెలుసు కదా, the distance between center of the circle to any point on the circle. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే 5 root 2 ఇచ్చాడు. మనకు తెలిసిన x1 y1 x2 y2 అనుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్, వచ్చి నథింగ్ బట్ ఇక్కడ ఆర్కి ఈక్వల్. మన స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకోండి, x1 మైనస్ x2 అంటే 2a మైనస్ 11 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 అంటే a మైనస్ 7, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది. హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి ఇది ఆర్ స్క్వేర్. దిస్ ఇస్ నథింగ్ బట్ a మైనస్ b హోల్ స్క్వేర్, విచ్ ఈస్ 4a స్క్వేర్ ప్లస్ 121 మైనస్ 211 22 ఇంటూ 2 44a. దిస్ ఈస్ a ప్లస్ 2 అవుతుంది, a ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. డైరెక్ట్గా వేసేద్దాం, a స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4a ఈక్వల్ టు r స్క్వేర్. r స్క్వేర్ is nothing but r is nothing but 5 root 2 కదా, 5 root 2 హోల్ స్క్వేర్. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేయాలి. 4a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 5a స్క్వేర్ అవుతుంది. 44a 4a మైనస్ 40a అవుతుంది ప్లస్ 121 ప్లస్ 4 ప్లస్ 125. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది వస్తే మైనస్ అవుతుంది, ఇది కూడా అవుతుంది ప్లస్ కాబట్టి వస్తే మైనస్ అవుతుంది. ఈ స్క్వేర్ 5కి ఈ స్క్వేర్ రూట్ 2 కూడా వస్తుంది. అప్లై చేస్తే 5 స్క్వేర్ స్టాండ్స్ ఫర్ 25, 25 2s are 50 ఈక్వల్ టు 0. నా ఫిఫ్త్ లెవెల్తో మొత్తాన్ని కాన్ఫిడెంట్ తీసారు. ఇంత సింపుల్గా 5a స్క్వేర్ మైనస్ 40a ఇది డిఫరెన్స్ ఎంత ఉంటుంది ప్లస్ 75 ఈక్వల్ టు 0. ఓకే, 75 ఈక్వల్ టు 0. మొత్తాన్ని ఫిఫ్త్ లెవెల్తో క్యాన్సిల్ చేస్తాం. ఫిఫ్త్ లెవెల్తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 5 1s are 5, a స్క్వేర్ మైనస్ 8a ప్లస్ 15 ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చింది మనం. ఇలా వచ్చిందని చేయడం సింపుల్. ఓకేనా? మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయండి, ఏమవుతుంది ఏ స్క్వేర్ మల్టిప్లై చేస్తే 15 రావాలి. 5 3 సరిపోతుంది కదా, మైనస్ 5a మైనస్ 3a ప్లస్ 15 ఈక్వల్ టు 0. 5 3 ప్లస్ 15 మైనస్ 5 మైనస్ 3 మైనస్ 8. ఈ రెండింటి నుంచి ఏ కామన్ తీస్తే a మైనస్ 5. ఈ రెండింటి నుంచి minus third table common a minus 5 equal to
to 0, which is nothing but a minus 3 common తీస్తే a minus 5 equal to 0. a minus 3 equal to 0. First one, a minus 5 equal to 0. Here minus 3 equal to plus 3, minus 5 equal to 0. Therefore a equal to 3 or a equal to 5. Thank you.